డబ్బు చాలన్నాడు, వస్త్రాలు చాలు అన్నాడు, కానీ అన్నం పెడితే మాత్రం అబ్బా కడుపు నిండిపోయింది, నువ్వు ఇంకా ఎక్కేస్తాను తిన్నాడు, ఇంకా పడేస్తాడు కానీ. అందుకనే దాన్ని అన్నదానము అన్నారు. తర్వాత వస్త్రదానం, వస్త్రాలు ఇస్తావు 6 నెలలు కడుతుండొచ్చు, చీరలు కానీ డ్రెస్సులను 6 నెలలు కానీ 1 సంవత్సరం పట్టుకో, అది అశాశ్వతమైంది. గోదానం, గోదానం చేస్తే పాలు ఇస్తే దానివల్ల బతుకుతాం. భూదానం, భూదానం ఇస్తే ఇల్లు కట్టుకుంటాం, అది చిరస్థాయిగా ఉంటుంది. తర్వాత నివాసదానం, నివాసదానం ఇప్పుడు ఇందిరా పథకం ఇల్లు ఇచ్చిండ్రా, అది నివాసదానమే కదా, గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ తోటి ఎవరు ఇప్పిస్తున్నారు? భగవంతుడు ఇప్పిస్తున్నాడు. భగవంతుడు కనబడడు, కానీ నాయకుల ద్వారా పేద ప్రజలకు పథకాల ద్వారా అవి అందజేస్తున్నారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్లు ध्यान करतो. मग मी कसं करू म्हणे, असं कर म्हणे, मनानच मनन कर पार्वती, मनानं मनन कर, मनच जात राहते म्हणे, मनालाच म्हणायला म्हणे. मनाला मनन कर आणि मनालाच म्हणायला म्हणे. म्हणजे याचा अर्थ काय व्हायला लागलं की श्वास उश्वास मनानच मन म्हणे. तू मनानं श्वास उश्वासाला मनानं मनन म्हणजे मी ध्यान म्हणा लागलो. कोणी श्वास उश्वास म्हणलो, कोणी मी मनन त्यानं म्हणला, मी ध्यान करा म्हणा लागलो. पण श्वास उश्वास आणि या श्वास उश्वास सारखा पार्वती जगामध्ये मंत्र नाही. ह्या मनासारखा पार्वती जगामध्ये दुसरा मंत्रच नाही. आणि जीवाच्या पलकड देव नाही. ज्ञानेश्वरी श्वासाच्या पलकड